ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి. ఈ యూపీఎస్సీ జర్నీలో అంటే వన్ థింగ్ ఐ వాంట్ టు ఫోకస్ అండ్ ఐ వాంట్ టు టెల్ ద ఆస్పిరెంట్స్ ఈజ్ అబౌట్ మెంటల్ హెల్త్. అంటే యూ హ్యావ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ థింగ్స్ డ్యూరింగ్ అవర్ ప్రిపరేషన్. అంటే ఈ ప్రిపరేషన్లో యూ హ్యావ్ టు డీల్ అబౌట్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు డీల్ విత్ ద ఫ్యామిలీ, యూ హ్యావ్ టు డీల్ విత్ యువర్ రిలేటివ్స్, విత్ యువర్ పేరెంట్స్. అంటే సొసైటీలో మనం ఉంటున్నాము అంటే మనం చాలా వాటిని అంటే ఎదుర్కొని వాళ్ళతో ఫేస్ చేస్తూ మనం ఈ ప్రిపరేషన్ అంటే మన ఆస్పిరేషన్, మన ప్రిపరేషన్, మన డ్రీమ్ని సాధిస్తున్నాము అనే ఒక పాజిటివ్ థింగ్తోని మనము ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ అదే రాంగ్ నోషన్లో తీసుకొని అంటే ఒక ఫెయిల్యూర్ అయ్యాము, నేను ఒక ఫెయిల్యూర్ని, నేను మా పేరెంట్స్ మీద బర్డెన్ని, ఇంకా చాలా నెగిటివ్ థాట్స్ అనేవి రావడం సహజం. అవి కానీ వాటిని ఆ నెగిటివ్ యాంగిల్లో కాకుండా మనం ఒక పాజిటివ్ యాంగిల్లో చూడాలి. బికాజ్ వీఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ అవర్ సెల్ఫ్. ఆ చదవడం వల్ల అంటే ఇట్ మైట్ లీడ్ టు సక్సెస్ ఆర్ ఇట్ మైట్ లీడ్ టు అ ఫెయిల్యూర్, అది ఇట్ డజంట్ మ్యాటర్. బట్ గివింగ్ దిస్ ఎగ్జామ్ అండ్ టేకింగ్ సచ్ అ హ్యూజ్ స్టెప్ ఈజ్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ వన్స్. అంటే ఇలాంటి ఆపర్చునిటీ అయితే మనకు రాదు. అంటే నేను ఒకవేళ ఫెయిల్ అయినా ఒకవేళ సక్సెస్ అయినా అంటే నేను అంత పెద్దగా ఆలోచించేవాడిని కాదు. బికాజ్ ఐ హ్యాడ్ అ ఛాన్స్ అండ్ ఐ టుక్ ద ఆపర్చునిటీ. మళ్ళీ తర్వాత నా లైఫ్లో నేను ఇలాంటివి రాసే ఆపర్చునిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అండ్ ఈ మెంటల్ హెల్త్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ మనము ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి. అంటే మనము కరెంట్ అఫైర్స్ చదువుతాము, మనము న్యూస్ పేపర్స్ చదువుతాము, మనము వేరే ఆస్పిరెంట్స్ సక్సెస్ అవుతూ ఉంటారు మన పక్కన, వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. కానీ నా ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడు సో అంటే ఈర్ష్య అనేవి అలాంటివి మనము తీసుకోకూడదు. వాళ్ళు సక్సెస్ అయ్యారు సో నేను కూడా అవ్వగలను అనే పాజిటివ్ స్పిరిట్తోని మనం ముందుకు వెళ్ళాలి. ఆ ప్రాసెస్ని అనేది ఎంజాయ్ చేయాలి. అవును, ఎస్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ దట్ ఇట్ ఈస్ ఎ లాంగ్ జర్నీ. ఇట్ టేక్స్ 12 months, ఇట్ టేక్స్ 1 year అండ్ ఇట్ టేక్స్ lots of amount of energy and time, but it is worth investing in it. But when you get a rank and when you look back అంటే all these harsh moments will pass off within the thin air. అంటే ఒక్కసారి ఆ ర్యాంక్ వచ్చింది అన్న న్యూస్ విన్న తర్వాత అంటే ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ మూమెంట్స్ అనేవి అసలు అంటే యూ విల్ ఎంజాయ్ దోస్ మూమెంట్స్. సో ఎంజాయ్ ద ప్రాసెస్. ఆ న్యూస్ పేపర్ చదువుతున్నా కానీ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ చదువుకుంటే ఇంకా ఆ ప్రాసెస్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్, మీకు అంటే ఈ ప్రిపరేషన్ అనేది సో ఇట్ ఈస్ అ లాంగ్ జర్నీ, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. సో హ్యావ్ సమ్ హాబీస్. అంటే హాబీస్ అంటే మీకు చెస్ ఆడడం ఇష్టం ఉంటే చెస్ ఆడండి. మీకు అవుట్డోర్ యాక్టివిటీ లైక్ మీకు క్రికెట్ ఆడడం ఇష్టం ఉంటే క్రికెట్ ఆడండి. నాట్ డైలీ బట్ అకేషనల్లీ, వన్స్ అ వీక్ ఆర్ ట్వైస్ అ మంత్. అంటే ఇలా ఆడడం వల్ల అంటే యూ విల్ అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది పెరుగుతుంది. అండ్ యూపీఎస్సీలో కూడా మీరు ఏంటిది హాబీస్ అనేవి మెన్షన్ చేయాలి. సో ఇలాంటి హాబీస్ని మీరు పర్స్యూ చేస్తుంటే మీ మెంటల్ హెల్త్ అనేది బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళదు, మీ హ్యాండ్లో నుండి వెళ్ళదు, ఒక స్టేబుల్ కండిషన్లో ఉంటారు. మీకు ఆ నెగటివ్ థాట్స్ అనేవి ఏమీ రావు. అండ్ థర్డ్ థింగ్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, డీలింగ్ విత్ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఐ గేవ్ 7 attempts and in the 7th attempt I have secured a rank and I can call myself a success. But it took 6 attempts to reach టు దిస్ స్టేజ్. అంటే ఐ హ్యావ్ యాక్సెప్టెడ్ మై ఫెయిల్యూర్. అంటే నేను ఒకసారి ఫస్ట్ టైం సెకండ్ టైం ఫెయిల్ అయిన తర్వాత ఐ డిడ్ నాట్ త్రో ఇట్ ఆన్ సమ్మన్. అంటే పేపర్ టఫ్ వచ్చింది, పేపర్ అవుట్ ఆఫ్ సిలబస్ వచ్చింది, సో ఏంటిది నాకు దాంట్లో మార్క్స్ రాలేదు అని నేను బాధపడలేదు. అంటే ఐ యాక్సెప్టెడ్ దాట్. అంటే నాలో ఆ ప్రిపరేషన్లో ఎక్కడో చిన్న గ్యాప్ ఉంది. ఆ చిన్న గ్యాప్ వల్ల నేను 0.66 మార్క్స్తోని నేను నా మెయిన్స్ రాసే ఆపర్చునిటీని నేను లూజ్ అయ్యాను. అంటే ఐ యాక్సెప్టెడ్ దాట్ అండ్ ఐ కరెక్టెడ్ మై సెల్ఫ్. నేను నెక్స్ట్ అటెంప్ట్లో నేను అది కరెక్ట్ చేసుకున్నాను.
అంటే లాస్ట్ 6 అటెంప్ట్స్లో నేను ఏదైతే తప్పులు చేస్తున్నానో అన్నీ నేను కరెక్ట్ చేసుకున్నాను. ఈసారి కూర్చొని నా నోట్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. డైలీ నేను న్యూస్ పేపర్ చదివి దాంట్లో నుండి ఒక 2-3 పాయింట్స్ రాసుకున్నాను. సో ఇలాంటి కరెక్షన్స్ అనేవి ఇంపార్టెంట్. దిస్ ఈజ్ డీలింగ్ విత్ ఫెయిల్యూర్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ యూ హ్యావ్ ఫెయిల్డ్. దేర్ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ యువర్ ప్రిపరేషన్. అది యాక్సెప్ట్ చేసినంత వరకు మీలో మీరు చేంజ్ తీసుకురాలేరు. అది యాక్సెప్ట్ చేసిన రోజు యూ కెన్ బ్రింగ్ అ చేంజ్ ఇన్ యువర్ ప్రిపరేషన్ అండ్ యూ కెన్ బికమ్ సక్సెస్. అది అండ్ ఫోర్త్ థింగ్ రిగార్డింగ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా ఇట్ ఈస్ అ డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్. ఆ స్వర్డ్ని మీరు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ. బట్ వాట్ ఐ సజెస్ట్ ఈజ్ సోషల్ మీడియా లైక్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, స్టే అవే ఫ్రమ్ దిస్ సోషల్ మీడియా. బట్ బికాస్ అంటే ఎందుకు చెప్తున్నాను అంటే బికాస్ మెనీ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ అంటే వాళ్ళకి దే విల్ బీ ఇమ్మర్స్డ్ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే వాళ్ళు స్టాటిక్ చదవాలి, వాళ్ళు కరెంట్ అఫైర్స్ చదవాలి, వాళ్ళు ఆప్షనల్ చదవాలి, మళ్ళీ వాళ్ళు రివైజ్ చేసుకోవాలి. సో అంటే డైలీ 8 to 10 hours ఆఫ్ దేర్ డే ఎనర్జీ విల్ బీ అంటే ఇదే లోకంలో ఉండిపోతుంది. అంటే వెన్ యూ ఓపెన్ సోషల్ మీడియా ఆ నెగిటివ్ అంటే మీ ఫ్రెండ్స్ అనేవాళ్ళు అంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. కొంతమంది యూఎస్లో ఉండొచ్చు, కొంతమంది హాలిడే ట్రిప్కి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళు ఫొటోస్ వీడియోస్ పోస్ట్ చేస్తారు. అంటే సమ్వన్ ఫ్రమ్ యువర్ రిలేటివ్స్ మైట్ బి గెట్టింగ్ మ్యారీడ్. అంటే చాలామంది మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతుండొచ్చు. బట్ దే డోంట్ నో వాట్ యు ఆర్ డూయింగ్, హౌ మచ్ యు ఆర్ స్ట్రగ్లింగ్. వాళ్ళకి మీ స్ట్రగుల్ గురించి అస్సలు ఐడియా ఉండదు. సో దాట్ అంటే ఆ పాయింట్ మీరు అర్థం చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ని అనేది ఏంటిది అలా పెట్టుకోవాలి. సో స్టేయింగ్ అవే ఫ్రమ్ సోషల్ మీడియా వుడ్ బీ అ బెటర్ థింగ్ టు అవాయిడ్ దిస్. ఈ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో అంటే నేను ఓన్లీ ప్రిపేర్ అవ్వడం అంటే ఫుల్ టైం ప్రిపేర్ అవ్వడం లాంటిది నేను 2019లో చేశానండి. దానికి ముందు నేను అంటే ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ అంటే టు ఫైనాన్షియల్లీ సపోర్ట్ మై సెల్ఫ్ అంటే వేరే కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చెప్పడం కానివ్వండి, పేపర్స్ ఎవాల్యుయేట్ చేయడం లాంటివి అలాంటివి నేను చేస్తూ నేను ప్రిపేర్ అయ్యానండి. అండ్ సెకండ్ థింగ్ అంటే చాలా అంటే నాకే క్వశ్చన్స్ వచ్చేవి, నాలో రేజ్ అయ్యేవి. అంటే లైక్ ఏంటిది వాట్ ఇఫ్ ఐ డోంట్ క్వాలిఫై ఇన్ సివిల్స్ అంటే ఇలాంటి క్వశ్చన్స్ నాకు బాగా రేజ్ అయ్యాయి. సో టు ఆన్సర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే నేను వేరే ఎగ్జామ్స్ కూడా రాయడం అప్పుడు స్టార్ట్ చేశాను. 2018లో నేను స్టార్ట్ చేశాను. నేను బ్యాంక్ పిఓ, IBPS పిఓ ఎగ్జామ్ రాశాను, నేను RBI ఎగ్జామ్ రాశాను, నబార్డ్ ఎగ్జామ్ రాశాను, సెబీ ఎగ్జామ్ కూడా రాశాను, అంటే ఇంకా వేరే ఎగ్జామ్స్ కూడా రాశాను. సో అంటే ఈ ఎగ్జామ్స్కి కూడా అంటే హౌ టు ప్రిపేర్ UPSC అండ్ ఏంటిది విత్ అదర్ ఎగ్జామ్స్ అనేది చాలా క్వశ్చన్. మనం ఎంత లోతుగా చదవాలి, ఎలా చదవాలి అనేది అంటే చాలా క్వశ్చన్ మార్క్స్ ఉండేవి. అంటే ఈ రెండిటికి అంటే సైమల్టేనియస్గా ప్రిపేర్ అవ్వచ్చా, అంటే అంత టైం ఉంటుందా మన దగ్గర అనేవి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే అంటే మై ఆన్సర్ టు ఆల్ దీస్ క్వశ్చన్స్ వాజ్ ఎస్, యూ కెన్ ప్రిపేర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్ ఆల్సో. అంటే ప్రొవైడెడ్ దట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఎనఫ్ అవేర్నెస్ ఆఫ్ దీస్ ఎగ్జామ్స్. అంటే ఒక ఎగ్జామ్ తీసుకుంటే దాంట్లో మనకు తెలియాలి అంటే వాట్ ఈస్ ద సిలబస్ ఆఫ్ దాట్ ఎగ్జామ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయి, క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది అనేవి తెలుసుకోవాలి. అవి తెలుసుకున్నప్పుడు మనకు చాలా అంటే ఈజీగా ఉంటుంది. అంటే సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాయి, సో మనం అప్పుడు అంటే మన ప్రిపరేషన్ లెవెల్స్ని అర్థం చేసుకోవచ్చు. సో అంటే నేను ఈ ఏరియాస్లో స్ట్రాంగ్ ఉన్నా, నేను ఈ ఏరియాస్లో వీక్ ఉన్నా. లైక్ ఇప్పుడు RBI ఎగ్జామ్ తీసుకోండి. RBI ఎగ్జామ్లో అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్నెస్ అంటే 4 సెక్షన్స్ ఉంటాయి. దాంట్లో మీరు జనరల్ అవేర్నెస్ ఏంటిది 80 మార్క్స్ వస్తుంది 200 మార్క్స్లో. సో ఆ జనరల్ అవేర్నెస్ని మీరు స్ట్రాంగెస్ట్ ఏరియాగా తీసుకొని మీరు ప్రిపేర్ అయితే మీరు ఖచ్చితంగా ఆ 80 మార్క్స్లో మీరు ఒక 60 మార్క్స్ తెచ్చుకుంటే అంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది అది. సో అంటే ఆ లెవెల్ ఆఫ్ ఏంటిది అవేర్నెస్, ఆ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ఏంటిది ఆ ఎగ్జామ్ కూడా క్లియర్ చేయొచ్చు. అది అంటే ఏ ఎగ్జామ్ అయినా కానీ. ఎందుకంటే నేను RBI గ్రేడ్ B ఎగ్జామ్ రాశాను, నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. అది
2020 జనవరి 31 రోజు నేను ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. సో అంటే యూ కెన్ మేనేజ్ సివిల్స్ ప్రిపరేషన్ అండ్ ఆల్సో విత్ అదర్ ఎగ్జామ్స్. ఆ బ్యాకప్ ఆప్షన్ అనేది పెట్టుకుంటే మీరు అంటే వాట్ ఇఫ్ నాట్ సివిల్స్ అంటే సివిల్స్ కాకుండా మీకు వేరే ఎగ్జామ్ కూడా ఏంటిది రాసి మీరు దాంట్లో కూడా మీకు ఏంటిది ఉద్యోగం రావచ్చు. సో యూ క్యాన్ అలైన్ బోత్ దీస్ ప్రిపరేషన్ సైమల్టేనియస్లీ ఆల్సో. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.